చేస్తారు స్టార్టింగ్ లో. మీ ఎప్పుడు ఎవరికి డౌట్ రాలేదా? రెగ్యులర్ గా కీబోర్డ్ యూజ్ చేస్తారు, కానీ మరి ఎవరైనా అడిగారా? ఇప్పుడు ఇది కూడా తెలుసుకున్నాం కదా, యాక్ట్ ఏంటి, సెక్షన్స్ ఏంటి అనేది. ఇందులో 100 క్వశ్చన్లు వచ్చినాయి. సార్ మరి జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి తీసుకురావడానికి అడ్వకేట్ లేరా, బెయిల్ చేయరా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి మైండ్ లో. ఏముంది సార్, ఎంతమంది రావట్లేదు బెయిల్స్ కోసం, ఎంతమంది తీయట్లేదు సార్, వాళ్ళందరూ బయటికి రావట్లేదా అంత. అంటే మీరు ఏదైనా ఆలోచించే విధానంలో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సబ్జెక్ట్ వైపు వెళ్తారు. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ కీబోర్డ్ గురించి అడిగారు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా డ్రగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డ్రగ్స్ క్వశ్చన్సే వస్తాయి. సో మీ మైండ్ ఎక్కడ ఉండాలండి? సబ్జెక్టే కాదు, ఆల్ ద థింగ్స్, చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి. అందులో గుడ్ థింగ్ ఏంటి, బ్యాడ్ థింగ్ ఏంటి, రెండు తెలియాలి. వాట్ ఈస్ గుడ్ థింగ్, వాట్ ఈస్ బ్యాడ్ థింగ్, ఈ రెండు తెలిస్తేనే యూ కెన్ లివ్ లైఫ్. ఒకప్పుడు మనకి బ్యాడ్ థింగ్ అనేది చాలా రేర్ గా ఉన్నాయి, మన దగ్గర రాలేదు, మన దరిదాపుల్లో కూడా రాలేదు. అంటే మీ ఫాదర్స్ కే కావచ్చు, మీ ఫోర్ ఫాదర్స్ కే కావచ్చు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు వస్తున్న మీ ఫ్రెండ్స్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. వై దే ఆర్ ట్రావెలింగ్. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 10th నుంచి అందరం ఫ్రెండ్స్, విలేజ్ లో అందరం 10th లో ఫ్రెండ్సే కదా. విలేజ్ దాకా కావచ్చు, మండల్ దాకా కావచ్చు. 10th తర్వాత ఇంటర్ లో చేంజ్ అయిపోయారు. హైదరాబాద్ లో కొంతమంది, లోకల్ కాలేజ్ లో ఉన్నారు కొంతమంది. నెక్స్ట్ ఏమవుతుంది, బీటెక్, వాళ్ళంతా హైదరాబాద్ లో వెళ్ళిపోయారు, మన డిగ్రీ కానీ ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో చేసే వాళ్ళకి ఒకటే గుర్తుపెట్టు, హైదరాబాద్ లో వాళ్ళు ఈజీగా అడిక్ట్ అవుతారండి. ఆ కల్చర్ కి ఈజీగా అడాప్ట్ అవుతారు. డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అవుతుందా లేదా? సో వాళ్ళు వెంటనే మీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా డ్రెస్ చేసుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తే మీరు అడాప్ట్ చేసుకుంటారా? మరి చేసుకున్నాం కదా. హైదరాబాద్కి వెళ్ళొచ్చిన ఫ్రెండ్ అలా ఉన్నాడు, నాకు అదే డ్రెస్ కావాలి, నేను అలానే డ్రెస్ చేసుకుంటా, నేను అలా చేసుకోకుండా ఉన్నాను. మరి హైదరాబాద్ లో చదివే ఎడ్యుకేషన్ కి ఇక్కడ ఎడ్యుకేషన్ కి ఏమైనా చేంజ్ ఉందా? బుక్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయా? మరి అతను చదవట్లేదు, మీరు చదువుతున్నారు. ఆ డ్రెస్ రాగానే మీరు చదవడం బంద్ చేసింది. అందరూ అలేదా? ఎక్కువైతే మీ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా మీ ఇంట్రెస్ట్ తోటే ఉంటుందండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా కూడా మీ మైండ్ లో ఒకటే ఉండాలి, మీ మైండ్ లో ఒకటే థాట్ ఉండాలి. వాట్ ఈస్ మై గోల్, నేను ఆ గోల్ ఎలా అచీవ్ అవ్వాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తానండి, మీకు ఏబిసిడి రాకపోయినా యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ నౌ. మీకు 1 into 1 రాకపోయినా, 2 into 2 రాకపోయినా, యూ షుడ్ స్టార్ట్ నౌ. నేర్చుకోవచ్చు, టెక్నాలజీ అంటుంది. మీకు ఇప్పుడు నేర్పిస్తుందా లేదా? 2 into 2 నేర్పిస్తుందా లేదా? మరి యూట్యూబ్ లో ఎంతసేపు మీరు అందరూ ఏం చేస్తారండి? షార్ట్ ఫిలిమ్సా? నేను ఒకటి ఎలా చెప్తానండి మీ అందరికి, యు ఆర్ అన్పేడ్ లేబరర్స్. మీరు అందరూ అన్పేడ్ లేబరర్స్ అండి. వాళ్ళు వీడియో పెట్టడం వల్ల, మీరు చూడడం వల్ల డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. మీరేం సంపాదిస్తున్నారు? మీ ఇంటర్నెట్ లాస్ చేసుకుంటున్నారు, మీ టైం లాస్ చేసుకుంటున్నారు, మీ స్టడీ లాస్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు సెలబ్రిటీలు అవుతున్నారా లేదా? వాళ్ళు ఎంత అమౌంట్ గెయిన్ చేస్తున్నారు, ఎన్ని లాక్స్ లో గెయిన్ చేస్తున్నారు? మీకేమైనా ఇస్తున్నారా? మీకేమైనా ప్రాఫిట్ ఉందా? మరి మీ నాలెడ్జ్ ఎందుకు ఇక్కడ యూజ్ అవ్వదు? మీరెందుకు డబ్బు సంపాదించకూడదు? వై షుడ్ అంటే మీరెందుకు అర్న్ చేసుకోరు? ఆ ఇంటర్నెట్ ని మీ స్టడీకి ఎందుకు యూజ్ చేయరు? ఎందుకు యూజ్ చేయరండి? తెలియకనా? తెలిసి చేస్తున్నామండి, తెలిసి చేస్తున్నాం. సో యు ఆర్ అన్పేడ్ లేబరర్స్. మీరు లేబరర్స్ కావద్దు, మీ కింద లేబర్స్ ఉండాలి. సార్ ఇది పాసిబుల్లా, ఇవన్నీ జరుగుతాయా సార్ అంటే మార్పు అనేది మీలో ఉంటుంది. మీరు చేంజ్ అయితే సిస్టమ్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఒకటే ప్రూవ్ అవ్వండి, సింగిల్ స్టెప్ అంటే జర్నీ బిగిన్స్ విత్. మీరు మారండి. సోషల్ మీడియా కూడా కాదు కదా, దరిదాపులకు కూడా రాదు కాంపౌండ్. ఎవరైనా మొబైల్ లేకుండా ఉండగలుగుతారా అండి? ఉండగలుగుతారా? సో నేను మార్నింగ్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సింపుల్ సోషల్ మీడియా టాపిక్ లోనే. మీరు ఎప్పుడైతే వాట్సాప్ స్టేటస్ అని పెడతారో, ఈ రోజు మార్నింగ్ 5 గంటలకు మీరు లేచినట్టు, మీరు 5 గంటలకు గుడ్ మార్నింగ్ అని పెడితే మీరు లేచినారని అర్థమైపోతుంది. మీరు నైట్ 2 o'clock స్టేటస్ పెడితే నైట్ 2 దాకా పడుతుంది. అంటే మీ స్టేటస్ ఏం చెప్తుంది అంటే మీ మైండ్ సెట్ మొత్తం చెప్తుంది. మాకు మధ్యాహ్నం క్లాస్ లో ఉండగా స్టేటస్ పెడతారు, సార్ లేరు ఎవరు లేరు అవుతారు, కానీ ఎవరో ఒకరికైతే బయట అర్థమవుతుందా లేదా? మీరు స్టేటస్ పెట్టడం వల్ల మీ టైం అనేది వేస్ట్ అవ్వడం వల్ల మీ మైండ్ ఏంటో కూడా తెలుస్తుంది. మార్నింగ్ 5 o'clock చేస్తున్నారు, మధ్యాహ్నం టీ బ్రేక్, ఈ రోజు మీటింగ్ జరిగింది, మీరు ఎక్కడున్నారు అనేది ప్రతిదీ తెలుస్తుందా లేదా? ఎవరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్? మనమే. మీరు ఇచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చి కాపాడండి, నేను కాపాడతాను.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు? సో అందుకే ఇక్కడ ప్రోగ్రామ్ ఏం చెప్పారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్. సో ఫస్ట్ మీరు ప్రివెంట్ అవ్వండి. మీ ఫోటోస్ ఎందుకు పెడుతున్నారు సార్? మా ఫోటోస్ మళ్ళీ వచ్చి కాపాడండి సార్ అంటే దేర్ విల్ బి, అంటే ప్రతిదీ మనం వెంటనే కాపాడలేము, టైం ఉంటుంది. మీరు ఆ టైంని మీరు పబ్లిక్ చేస్తున్నారు, అర్థమవుతుందా? సో అలా కాకుండా చూడండి. సో నేను క్వశ్చన్ ఆన్సర్ ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. చెప్పు దా చెప్పండి. వెరీ గుడ్. చప్పట్లు కొట్టురా నాన్న. అది శబాష్. మైక్తో మైక్ తీసుకో నాన్న. అక్కడ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రమేష్, బిఏ సెకండ్ ఇయర్. సో కీబోర్డ్లో ఎందుకు అలా ఉంటాయంటే 20 అనే ఒక పర్సన్ ఆల్ఫాబెట్స్లో మనం ఎక్కువ కీబోర్డ్ మీద ఏం వాడతామా అని ఒక రీసెర్చ్ చేసి ఈ పదాలలో అంటే ఈ 26 లెటర్స్లో మనం ఏ ఆల్ఫాబెట్స్ అయితే ఎక్కువ వాడతామా అని ఒక రీసెర్చ్ చేసినాం. ఆ రీసెర్చ్ ప్రకారం 3 rows ఈ 26 ఆల్ఫాబెట్స్ని 3 rowsగా డివైడ్ చేసినాం. అందులో ఫస్ట్ రోలో మాత్రం కొన్ని మేజర్ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతి చిన్న చిన్న వాటిలో కానీ టెక్స్ట్ మెసేజ్లో కానీ మనం ప్రతిసారి ఎక్కువగా వర్డ్స్ని మనం బయట చూస్తుంటాం. ఇప్పుడు సపోజ్ పైన QWERTY ఇవన్నీ ఎందుకంటే మనం డైలీ లైఫ్లో ఈ వర్డ్స్ మాత్రం మనం ఎక్కువ వాడతాం. సెకండ్ ఏంటంటే ఫస్ట్ వర్డ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం, ఎందుకంటే అవే ఎక్కువ వాడతాం కాబట్టి. సెకండ్ ఏంటంటే ఇవి నార్మల్గా ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడతాం. ఇంకా కింది థర్డ్ రో ఏంటంటే ఇది చాలా లీస్ట్గా, ఈ ఫస్ట్ కన్నా సెకండ్ కన్నా ఇది మాత్రం ఈ థర్డ్ రోలో ఉన్న ఆల్ఫాబెట్స్ మాత్రం మనం చాలా తక్కువ వాడతాం. దీన్ని వేసింది క్వాంటిటీ కాబట్టి ఈ కీబోర్డ్ స్టైల్కి క్వాంటిటీ కీబోర్డ్ అని పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. చెప్పండి. ఆన్సర్ ఇస్తారు అంటే ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. మీరు చెప్పే ఆన్సర్ 80% ఆన్సర్ కరెక్ట్ అండి. నేను ఒకటే ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా చెప్తాను. 80% ఆన్సర్ హీస్ ట్రైడ్ హిస్ బెస్ట్ అంటే చాలా అద్భుతంగా చెప్తాడు. సో ఒకటే అండి, కీబోర్డ్ అనేది హ్యూమన్ మేడ్. హ్యూమన్కి యూజ్ అయ్యే రేంజ్లో ఉండాలి. హ్యూమన్కి అదనంగా వేరేగా ఉంటుందా? మన హ్యూమన్ బీయింగ్స్ మనమే కదా వాడేది. సో మన ఫింగర్స్ అనేది 5 + 5 10 ఒక అంటే మీ బొట్టు తీసేయండి. 4 + 4 ఎన్నండి? 8. మన ఆల్ఫాబెట్స్ అన్ని 26 డివైడెడ్ బై 8 ఎన్నండి? 3.6. 24 తీసుకుంటే రౌండింగ్ ఆఫ్ 3 వస్తుందా లేదా? 3.6 కదా. మ్యాథమెటిక్స్ లో 4 అనుకున్నావా? సిస్టమ్ అనేది మ్యాథమెటిక్స్. సో 26 డివైడెడ్ బై 8 ఎంత అండి? 3. సో 3 rows అనేది ఫస్ట్ ఫిక్సప్ అయిపోయినాయి. సో మనం ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఏ నుంచి 5 దాకా పెట్టారు. సరే మీరు ఇప్పుడు రోజుగా డివైడ్ చేయమన్నారు. మరి ఏ నుంచి 5 దాకా పెట్టాం, 5 నుంచి మళ్ళీ 8 దాకా పెట్టాము, 8 నుంచి 10 దాకా పెట్టాం. మరి ఎందుకు ఈ ఆర్డర్ అనేది వచ్చింది? వై? మరి ఎందుకు ఎప్పుడు కీబోర్డ్లో మనం మిడిల్ రోస్ కీస్ పెట్టాలి? మన ఫింగర్స్ అనేవి ఎప్పుడు మిడిల్ రో ఎందుకు ప్లే చేయాలి? డివిజన్ అండి. మళ్ళీ 3 rows వచ్చినాయి. 3 rowలో మిడిల్ ఏది? మిడిల్ రో. మిడిల్ రో పెట్టిన పైన ఉంటుంది, కింద ఉంటుంది, అంతేనా? ఇది కదా. సో దట్స్ వై ఈ మిడిల్ రోలో దాని 8 లెటర్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏంటండి? ఏ. మన మిడిల్ రోలో ఫస్ట్ లెటర్ మన కీబోర్డ్ స్టార్ట్ చేసేది ఏతోనే. మన లిటిల్ ఫింగర్ ఉంటుంది, ఏతో స్టార్ట్ చేస్తాం. ఏ తర్వాత SFDG అని వస్తుంది. సో ఈ కింద ఏవైతే కీస్ ఉన్నాయో ZXCV అనేటివి కంట్రోల్తో యూజ్ చేస్తాం. Ctrl Z, Ctrl C, Ctrl X, Ctrl V, Ctrl N, Ctrl N అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో కంట్రోల్కి ఈజీగా ఉంటుందని ఈ కీస్ ప్లే చేస్తాం. మనం అందులో అదే కీస్ ఎందుకు ప్లే చేస్తామంటే 90% ఆఫ్ ద డిక్షనరీ వర్డ్స్ ఆ వర్డ్ నేమ్ కూడా చెప్పండి. AFDF, GH, JKL లేకుండా ఒక్క పదం చెప్పండి. డిక్షనరీ పదం. మీరు ట్రై చేయండి. ఇంటికి వెళ్ళాక కూడా దా కావచ్చు, ఎంతే కావచ్చు, ఆఫే కావచ్చు, ఇన్నే కావచ్చు, ఏదే కావచ్చు, మిడిల్ రోస్లో ఒక కీ యూజ్ చేయకుండా ఉండాలి. సో మనం ఎప్పుడు ఈజీగా మిడిల్ యాక్సెస్ ఉంటుంది. మనకు ఏవైతే ఎక్కువగా యూజ్ అవ్వో ఆ కీస్ని టైం చేస్తాం ఎక్కువగా. అందులో ఈ క్వాంటిటీ అనేది వాళ్ళు మళ్ళీ రీఅరేంజ్ చేసుకున్నారు. సో మనకి ఎక్కువగా యూజ్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. లంచ్ మళ్ళీ మనకు టైం లేదు. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీరామ్ సార్కి, రాంబాబు గారికి, నా అర్జున్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత అవకాశం ఇస్తారు. ఈ రోజు మీ వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా అయింది సారీ.
యాక్చువల్లీ క్లాస్ 10:30కి అనుకున్నాను. ఇట్స్